హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ 575. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, మేమైతే మా బంధువుల ఇంటికి వెళ్ళాము. మా పెద్దనాయన వాళ్ళ కొడుకులు మాకు వచ్చేసి బాబాయిలు అవుతారు. ఈయన వచ్చేసి చిన్న బాబాయ్ అనమాట. అది అక్కడ ఉంచున్నారు కదా, ఆయనే మా బాబాయ్. ఇంకా వాళ్ళ ఇంటిని అయితే వీడియో తీసుకుంటానని చెప్పాను. ఇంకా అలా కట్న అయితే తీస్తున్నారు చూడండి. ఇల్లు వచ్చేసి చిన్నగా సింపుల్గా అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇల్లు అయితే లోపల కూడా చాలా బాగుంది చూడండి. ఇంకా ఈ బాబాయ్ అయితే ఇక్కడ ఉండరు అనమాట, హైదరాబాద్లో ఉంటారు. దీని కూడా ఆర్మీ రిటైర్మెంట్ అయిపోయింది. సేఫ్టీ కోసం సీసీ కెమెరా కూడా బిగించారు. ఎందుకంటే ఇక్కడ ఉండరు కదా, వాళ్ళు లీవ్కి వచ్చినప్పుడే ఆ ఇల్లు యూజ్ చేసుకుని వెళ్తారనమాట. ఆమె వచ్చేసి మా పిన్ని భోజనం చేస్తుంది. ఇంకా లోపలైతే ఇల్లు చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. సీలింగ్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఇంట్లో అయితే కబోర్డ్స్ కూడా చాలా బాగా బిగించారు. ఎందుకంటే కబోర్డ్స్ ఉండడమే చాలా మంచిది ఇంటికి. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి నాకు అర్థమవుతుంది అనమాట, అత్తయ్య వాళ్ళ ఇంటికి కబోర్డ్స్ అనేవి బిగించలేదు వాళ్ళు. అక్కడైతే ఇంకా వచ్చినప్పుడల్లా క్లీనింగ్ చేసుకోవడం, వెళ్ళడం, మళ్ళీ రావడం, క్లీనింగ్ చేసుకోవడం. అత్తయ్య అయితే పనికి వెళ్తూ ఉంటుంది కదా, ఇంకా అలా వీళ్ళు వచ్చినప్పుడు అయితే చూడండి అలా కిచెన్ అవన్నీ వాడుకోవడం, ఎప్పుడైనా ఒకసారి క్లీన్ చేయడం, వెళ్ళిపోవడం అంట. నాకైతే పిన్ని చెప్పింది. అలా కబోర్డ్స్ ఉంటే మాత్రం చక్కగా మనం ఉండనప్పుడు అవన్నీ క్లీన్ చేసుకుని లోపల పెట్టుకుంటే అవి ఎంత బాగుంటాయో. దుమ్ము కూడా అంత పడదు. కిచెన్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఓపెన్ కిచెను. కబోర్డ్స్ చూడండి అలా ఉంటే నాకు చాలా బాగుంది అనిపించింది. నీట్గా అయితే పిన్ని కూడా చాలా బాగా సర్దుకుంటుంది. ఇంకా వీళ్ళు ఇక్కడ ఉండరు అనమాట, హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళు కూడా లీవ్కి వచ్చారనమాట. ఇంకా ఎప్పటి నుండో హైదరాబాద్ రండి అని ఫోన్లు చేస్తే ఇంకా మాకు అంత దూరం అవ్వదులే అని చెప్పేసి ఇంకా ఎటు దగ్గరలో వచ్చామని ఇంకా వెళ్ళాము. ఆ రోజైతే మా ఆయన, నేను, మా పాప అయితే వెళ్ళాము. ఇంకా మా అక్కోళ్ళు కూడా రావాల్సింది, రాలేదనమాట. ఇవి వచ్చేసి బెడ్రూమ్స్ ఫ్రెండ్స్ చూడండి. ఇంకా అక్క అయితే కొంచెం పని ఉండటం వల్ల రెడీ అయింది కూడా, ఆగిపోయింది. ఇంకా మేమైతే వెళ్ళాము. ఇంకా బెడ్రూమ్ వచ్చేసి చూడండి చాలా బాగుంది కదా. బాత్రూమ్ కూడా అటాచ్డ్ అనమాట. అటాచ్డ్ ఉంటే చాలా మంచిది, నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మన పల్లెటూరులో వచ్చేసరికి ఒక రకంగా చూస్తారనమాట. ఇంకా సిటీలో ఉండే వాళ్ళకి అదంతా కామను. చాలా బాగుంది. ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అనమాట చూడండి, అది కూడా అటాచ్డే. లోపల కబోర్డ్స్ అవన్నీ చాలా బాగున్నాయి. షెల్ఫ్ కూడా అలా పెట్టించుకుంటే బాగుంటుంది. ఇంకా ఆ రోజైతే ఫ్యామిలీ మొత్తం చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఆ రోజు ఇంకా అమ్మా నాన్న కూడా రావాలి, వాళ్ళకి ఎటు కుదరదు. అక్కోళ్ళు వీళ్ళంతా వచ్చుంటే చాలా బాగుండేది. ఫ్యామిలీ అంతా రాలేదని చాలా అయితే బాధపడ్డారనమాట. ఏం చేస్తాం, కుదరినప్పుడు తప్పదు కదా. ఇంకా మాకు మళ్ళీ మేము ఎప్పుడు వస్తామో అని ఇంకా వెళ్ళి వచ్చామన్నమాట. ఇల్లు అయితే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్, చూసేయండి. నేను వెళ్ళిన చోటల్లా ఇల్లు ఎందుకు చూపిస్తున్నానంటే ఒక ఐడియా అనేది ఉంటుంది, మా రిలేటివ్స్ వాళ్ళ ఇల్లు అనేది. అందుకే ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఇంకా మా పిన్ని చూడండి, అదిగో మాకైతే భోజనం వడ్డిస్తుంది అనమాట. ఇంకా ఆ రోజైతే పిన్ని లెగ్ పీస్ ఫ్రై, చేపల ఫ్రై, చేపల పులుసు, చికెన్ కర్రీ, చికెన్ వేపుడు, గారెలు, పాయసం, అన్నము అన్నీ చేసింది. ఇంకా మేమంతా తింటున్నాం అనమాట. వాడు వచ్చేసి చిన్నాడు, మా బాబాయ్ వాళ్ళ చిన్నాడు. పెద్దోడు హైదరాబాద్లోనే ఉన్నాడు. ఇంకా మేమంతా ఫ్యామిలీ మొత్తం తింటున్నాం అనమాట. చాలా మా బాబాయ్ చూడండి హాయ్ చెప్తున్నారు. వాళ్ళకి తెలియదు నాకు యూట్యూబ్ ఛానల్ ఉందని, నేను తీస్తుంటే ఎందుకు అంటున్నారు. ఇది వచ్చేసి మా పెద్ద బాబాయ్ వాళ్ళ ఇల్లు ఫ్రెండ్స్. అది 3 స్టేర్స్ కనపడుతుంది కదా, అది పెద్ద బాబాయ్. తను కూడా ఆర్మీ రిటైర్మెంటే, ఇప్పుడు విజయవాడలో చేస్తున్నారు. ఏమొచ్చేసి మా పెద్ద పిన్ని. ఇంకా అదిగో మా నాయనమ్మ అనమాట, పెద్ద నాయనమ్మ. మా నాయనమ్మ తర్వాత నాయనమ్మ నాకు. ఇల్లు అయితే బాగుంది, సింపుల్గా అలా వదిలేరనమాట. మా నాయనమ్మని పరిచయం చేస్తున్నాను, హాయ్ చెప్పమంటున్నాను, షైగా ఫీల్ అవుతుంది. ఇంకా మా పెద్ద బాబాయ్ వాళ్ళ పాప అనమాట, అమ్మాయి. ఇంకా తాతయ్య అయితే అక్కడ లేరు, వీడియో తీయలేదు. మా పిన్నిని కూడా హాయ్ చెప్పమంటున్నాను చూడండి. ఇంకా చుట్టాల బంధువులు ఇంటికి వెళ్తే తెలిసిందే కదా ఫ్రెండ్స్, ఫస్ట్
కరెక్ట్ టైం వాళ్ళ ఇంటికి వచ్చామని చీర గాజులు అవన్నీ పెడతారు కదా. ఇంకా ఎందుకు ఇవన్నీ అంటే కూడా వినరు. నాయనమ్మ తర్వాత నాయనమ్మని నువ్వు తీసుకోవాలి అన్నారు. ఇంకా మా చిన్న పిన్ని కూడా శారీ ఇవన్నీ తీసుకొచ్చారు. ఇంకా ఈమె వచ్చేసి మా ఊర్లో అత్త అనమాట. మా ఊరు అమ్మ వాళ్ళ ఊరు ఆ ఊర్లో ఉన్నారు. ఇంకా నేను ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్ళానని ఆమె కూడా శారీ పెట్టారు, ఆ మావయ్య అత్తయ్య. ఇవన్నీ ఎందుకన్నా వినరనమాట. నాకైతే ఒక రకంగా అనిపించింది. ఇంకా ఇంకొక వదిన కూడా ఉందన్నమాట, మా హస్బెండ్ రిలేటివ్స్ వంట. ఆమె కూడా డబ్బులు అవన్నీ పెట్టారు. ఇంకా బంధువులందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చేసి అయితే రిటర్న్ బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. హడావిడిగా మళ్ళీ లేట్ అయిపోయి సాయంత్రం అయిపోయిందని బయలుదేరిపోయాం. మా పాప అయితే అసలు ఏమీ తినకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత తిండి తక్కువ ఎంజాయ్మెంట్ ఎక్కువైపోయింది. ఇంకా బక్కగా అయిపోయింది చూడండి. ఇంకా బండి మీద నిద్రపోయింది. ఆ రోజంతా ఏం తినలేదు, ఆడుకోవడమే సరిపోయింది తనకి. బండి మీద ఎలా నిద్రపోయిందో చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.